వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి మనం అన్ని తీసుకుంటాం, అవునా కదా? అయితే ఈ వస్తువు వల్ల ఈ మధ్య ఒకటి అడగండి చూడండి, జనాలకు అక్కర్లేని వస్తువులు అంటగట్టి వీళ్ళే కోట్లు తీసుకుంటున్నారు సెలబ్రిటీ. నువ్వు థమ్స్అప్ గురించి చెప్తావా, నీకు ఒక 150-200 కోట్లు ఇస్తా, ఎవరి అవి? కస్టమర్లే, అవునా కదా? కస్టమర్. నువ్వు ఒక సంతోష్ సోప్, మీరు అనుకుంటున్నారేమో సంతోష్ సోప్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 నుంచి 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఎస్ఆర్ఓ 30 రాష్ట్రాలలో సంతోష్ సోప్ వాడట్లా, 30 రాష్ట్రాలలో సంతోష్ సోప్ వాడట్లా. కావాలంటే మీరు ఆన్లైన్ ఇప్పుడే చూసుకోండి గూగుల్లో, కేవలం 5 రాష్ట్రాలలో సంతోష్ నడుస్తుంది. శాండల్ 90% శాండల్ అది కెమికల్ బేస్డ్, ఓన్లీ 10% లాస్ట్కి. మీరు ఓపెన్ చేసిన సోప్ చూడండి, స్టార్టింగ్లో ఉన్న ఫ్లేవర్ లాస్ట్ వరకు ఎండ్ వరకు ఉందా? ఉండదు. స్టార్టింగ్లో ఉన్న స్మెల్ లాస్ట్ వరకు ఉంటుందా? స్టార్టింగ్లో స్మెల్ బాగుంటుంది, ఎందుకంటే అది కెమికల్ ఇంగ్రీడియంట్ కాబట్టి. కానీ పోతు 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 దాని స్మెల్ తగ్గిపోతుంది, దాని కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎస్ఆర్ఓ, అవునా కదా? పేస్ట్, ఒక చిన్నపిల్లలకి ఆ పేస్ట్ వాడితే క్యాన్సర్ వస్తుందని తెలియదు, ఆ విధంగా క్యాన్సర్ వస్తుందని తెలిస్తే ఆ తల్లి ఆ పిల్లలకి పేస్ట్ అనేది ఇవ్వదు. ఎస్ఆర్ఓ, చిన్నపిల్లలు తీయకుండానే మిగుతారు, కానీ దానివల్ల క్యాన్సర్ వస్తుందని తెలియదు. ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో కొట్టి చూడండి, భారతదేశంలో 140 కోట్ల జనాభా, ఒక కోల్గేట్ పేస్ట్ 5,990 కోట్ల బిజినెస్ చేస్తుంది ఇండియా. కేవలం ఇండియా, భారతదేశంలో ఒక సింగిల్ పేస్ట్ 10 రకాల పేస్ట్లు ఉంటే ఆ 10 రకాల పేస్ట్లలో సగం బిజినెస్, సంవత్సరంలో మొత్తం ఓవరాల్గా జరిగే బిజినెస్ 10,000 కోట్లు ఇండియాలో. ఓన్లీ ఇండియా, నాట్ ఫారెన్, ఓన్లీ ఇండియాలో ఒక కోల్గేట్ పేస్ట్ బిజినెస్ చేసే దందా 5,990 కోట్లు ఉంది. కావాలంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. అయితే కోల్గేట్ ఒకటే ఉందా? ఇంకేమైనా పేస్ట్ ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? చాలా రకాలు. క్లోజప్, ఇంకా డాబర్ రెడ్, ఇంకా వేదశక్తి, పెప్సోడెంట్, సెన్సోడైన్, అంటర్కాల్. వామో పోస్ట్ ఎక్కుంటున్నా సార్ నేనైతే. చూడండి, 10 రకాల పేస్ట్ చేసే దందా ఒక కేల్గటే సగం బిజినెస్ కంటే ఎక్కువ చేస్తుంది. ఎక్కడుంది, ఎంత జరుగుతుంది బిజినెస్, ఒక్కసారి ఆలోచన చేయండి. మైసూర్ శాండల్ సోప్ శాండల్ మైసూర్ నుండి డిస్ట్రిబ్యూట్ అవ్వాలా ప్రతి ఒక్క రాష్ట్రానికి. అయితే పోతూ 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 భారతదేశంలోనే ఈ మైసూర్ శాండల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది, కానీ మార్కెట్లో మాత్రం పోవట్లా. ఇది వాళ్ళ ద్వారా ఏమైంది మరి? మార్కెట్లో అయితే మైసూర్ శాండల్ సోప్ బాగా కనబడుతుంది, మరి ఈ మైసూర్ శాండల్ మన దగ్గర నుంచి వెళ్తలేదు కదా, ఎక్కడ తయారవుతుందని చెప్పేసి హైదరాబాద్ మెయిన్ యూజెస్ ఏ డిస్ట్రిబ్యూటర్ నుంచి మైసూర్ శాండల్ ఏ డిస్ట్రిబ్యూటర్ పైన నుంచి ఏ షాపులకి ప్రొడక్ట్స్ పోతుందని చెప్పేసి మైసూర్ శాండల్ కంపెనీ ఓనర్స్ వచ్చి సర్వే చేసే గ్రౌండ్లో హైదరాబాద్ బేగం బజార్ ఐడియా ఉంది కదా, హైదరాబాద్ బేగం బజార్ 1 नंबर माल एक है तो 2-3 नंबर वाला बड़ा कमाएंगे అని చెప్పేసి 2 కేటగిరీ 3rd కేటగిరీ ప్రొడక్ట్స్ చాలా తయారు చేసి దాని మీద టీఎఫ్ఎం క్వాలిటీ 86% అని చెప్పేసి కెమికల్ ఇంగ్రీడియంట్ ఉన్న మైసూర్ శాండల్స్ చాలా తయారు చేశారు మార్కెట్. అప్పుడు గ్రౌండ్లో సర్వే జరిగింది, అప్పుడు దానికి అక్కడ హైదరాబాద్లో అది చాలా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఒరిజినల్ ఉన్నప్పుడు ఒరిజినల్ ఉంటుంది, దొంగ ఉంటుంది. 500 రూపాయలలో ఒరిజినల్ నోట్లు ఉంటాయి, దొంగ నోట్లు ఉంటాయి, కానీ 600 రూపాయల నోట్లు ఉంటుందా? ఈ కేటగిరీలో ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. దాని గురించి మనకు తెలిస్తే మనం తెలుసుకోవచ్చు, కానీ దాని గురించి తెలియకపోతే మనం ఏమైనా టీచర్స్ అని తెలుసుకోగలమా? లేదు, ఆప్షన్ లేదు. ఇక్కడ మీకు ఐడియా ఉంది కదా, ఒక 100 రూపాయల వస్తువు మనం తీసుకుంటే అది తయారవడానికి 40 రూపాయలే అవుతుంది. 60 రూపాయలు మన కంటికి కనబడకుండా వీళ్ళందరూ దోచుకుంటున్నారు, మన కష్టాన్ని వీళ్ళందరూ తింటున్నారు, హాస్పిటల్ పాలు అయ్యేటట్టు చేస్తున్నారు. కాకుండా మన కంపెనీ ఇదే వస్తువు 100 రూపాయలకి మనకి ఇస్తుంది అనుకుంటే, గుడ్ మార్నింగ్, అర్థమవుతుందా? ఇక్కడ వస్తువు మనకి ఎంతకి ఇస్తున్నారు? 100 రూపాయలు. అది ఎంత తయారైతుంది? 40.
40 రూపాయలకి వస్తువు తయారవుతారు. 60 రూపాయలు ఎవరు తింటున్నారు? మధ్య మధ్య అవునా కదా? మన కంపెనీ ఒక వస్తువు 100 రూపాయలకు మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఇది తయారవడానికి 40 రూపాయలు. ఎంత? 40. ఇక్కడ 60 రూపాయలు ఎక్కడ పోయింది? మధ్యవర్తుంది. ఇక్కడ లేదు సార్, ఇది మధ్యవర్తిత్వం పోయింది. కానీ ఇక్కడ తెలియాలి కదా, ఇక్కడ తెలియాలి. ఇక్కడ 60 రూపాయలు వీళ్ళందరూ తింటున్నారు. ఇక్కడ వస్తువు తయారు చేయడానికి ఖర్చు, ఎంప్లాయ్మెంట్కి చూసుకొని 40 రూపాయలు చూసుకొని వస్తువు మార్కెట్కి ఇస్తే ఇక్కడ 60 రూపాయలు పెంచి వీళ్ళందరూ పంచుకుంటున్నారు సెలబ్రిటీతో సహా. ఇక్కడ ఇలా ఉంది. కానీ వెస్టీజ్లో అదే వస్తువు 40 రూపాయలకు తయారు చేసి 100% క్వాలిటీ, ఏంటి సార్ ఇది, క్వాలిటీతో కూడుకున్న వస్తువులు తయారు చేసి 100 రూపాయలకు ఇచ్చే వస్తువు మధ్య 60 రూపాయలు వేరియేషన్ ఉంది కదా. ఈ వేరియేషన్ అనేది, ఈ వేరియేషన్ ఎక్కడికి వెళ్తుందంటే కంపెనీ 9 రకాలు, ఎంతమ్మా, 9 రకాల ఆదాయం రూపంలో నువ్వు తీసుకో. ఇక్కడ ఈ 60% వీళ్ళు పంచుకుంటారు. ఇక్కడ ఈ 60% వీళ్ళు పంచుకుంటారు. పోనీ మేము కూడా పంచుకుంటాం, మాకు కూడా కొంచెం ఇవ్వండి అంటే ఇస్తారా? అవునా కదా? నేను తయారు చేసుకున్న ఈ మార్కెట్ నీకెందుకు ఇస్తా? ఎస్ఆర్లో ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ కొనుక్కోవడం మాత్రమే. మనం కష్టపడి సంబంధించిన సొమ్ము ఖర్చు చేస్తే ఆ వస్తువులు వాడడానికి మాత్రమే. అది కాదు, మన మీద డబ్బు సంపాదించే కదా వీళ్ళు ఆరోగ్యం, వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటున్నారు. మనం చేసే ఖర్చు వీళ్ళకి సంపద. ఎస్ఆర్లో మనం చేసే ఖర్చు 140 కోట్ల జనాభా పైబడి ఉన్న జనాభా మొత్తం చేసే ఖర్చు వీళ్ళకి సంపద, వీళ్ళందరికీ. కానీ అందులో మనకి సంపదగా వస్తుందా? రావడానికి అవకాశం ఏమైనా ఉందా? 1 కోట్లు 2 కోట్లు ఇద్దాం, అట్లయినా ఇస్తారా? లేదు. కొంచెం మనలాంటి వాళ్ళు మార్కెట్లో ఏదైనా షాప్ పెడితే పక్కనే మనం షాప్ని తొక్కేయడానికి పక్కనే ఉంటారు. ఎస్ఆర్నో నేను బాగుపడకుండా పర్లేదు, నువ్వు బాగుపడకుండా ఉంటే చాలు. ఎస్ఆర్నో బయట ఎట్లుంది కాంపిటీషన్. కానీ ఇక్కడ మహానుభావుడు గౌతమ్ బాలి సార్ 40 రూపాయలకు క్వాలిటీ వస్తువు తయారు చేస్తున్నా, 100 రూపాయలకి ఇస్తా, 60 రూపాయలు వేరియేషన్ ఏదైతే ఉందో మీరే తీసుకోండి. బాగుందా? బాగుంటుంది సార్, గట్టిగా చూడండి. అర్థమైందా మీకు? ఈ 9 రకాల ఆదాయంలో ఇక్కడ 60 రూపాయలు ఏ ఒక్కరు తీసుకోలే, వీళ్ళందరూ సమానంగా పంచుకున్నారు. అయితే ఇక్కడ కూడా ఈ 60% అనేది మన దాకా రావాలంటే ఫస్ట్ బెనిఫిట్ ఎవరైనా సరే ఈ సిస్టంలో ఎక్కడైనా ఏ షాప్కి వెళ్ళినా ఫస్ట్ వెళ్ళగానే ఏం అడుగుతారు? ఐడి నెంబర్ అడుగుతారు. ఐడి నెంబర్ చెప్పండి. సోప్ కావాలి, ఐడి నెంబర్ చెప్పండి అడుగుతారు. కిరాణా షాప్లో ఐడి నెంబర్ అడుగుతారా? సూపర్ మార్కెట్లో అడుగుతారా? మెడికల్ షాప్లో అడుగుతారా? ఫర్టిలైజర్ షాప్లో అడుగుతారా? అడగరు. కానీ ఇక్కడ ఐడి నెంబర్ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే ఇక్కడ ఐడి నెంబర్ తోటి 3 జనరేషన్ సంబంధం ఉంటుంది. ఐడి నెంబర్తో పాటు ఇక్కడ ఈ ఐడి నెంబర్ ఎలా వస్తుంది? మనం ఎవరికి డబ్బు కట్టాల్సిన పని లేదు. ఇక్కడ ఎవరికి డబ్బు కట్టాల్సిన పని లేదు. ఆధార్ కార్డ్ లేదంటే ఒక ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఏదైనా ఐడెంటిటీ తోటి ఒక ఐడి నెంబర్ తీసుకోవచ్చు. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఐడి నెంబర్ తీసేసుకొని ఐడి నెంబర్ పాస్వర్డ్ మీ మొబైల్లో యాప్ ద్వారా లాగిన్ చేసేసుకొని ఇక్కడ వస్తువు మీకు కావాల్సిన సరుకులు ఇక్కడ తీసుకుంటే సుమారు ఒక కుటుంబం ఇక్కడ 100 రూపాయలకి ఒక 3 పీవీలు వస్తాయి. ఎంత? 100కి 3 పీవీలు అంటే ఒక 30 లేదా 35 రూపాయల వస్తువు తీసుకుంటే ఒక పీవీ వస్తుంది. ఒక పీవీకి ఎంత? ఒక పీవీకి వీటి ఆఫీస్ అమ్మమ్మ ఒక పీవీకి ఎంత? 30-35 రూపాయలు అంతేనా? అంటే 100కి 3 పీవీలు. 100కి 3 పీవీలు అంటే మరి 1000కి 100కి 3 పీవీలు, 1000కి 30 పీవీలు. అలాగే 2000కి
3000కి 90, ఒక 100 వేసుకోండి. 3000 ప్లస్ వేసాను. ఒక 5000కి ఒక 5000కి 35 రూపాయలకు ఒక పీవీ, 100 రూపాయలకు 3 పీవీలు, 1000 రూపాయలకి 30 పీవీలు, అలాగే 2000కి 60 పీవీలు, 3000 పైబడికి ఒక 100 పీవీలు పైబడి, అలాగే 5000 పైబడి బిజినెస్ అయితే 150 పీవీలు, ఒక 10,000 బిజినెస్ అయితే 1,00,000 రూపాయల బిజినెస్ అయితే 30 రూపాయలకు ఒక పీవీ, 100 రూపాయలకు 3 పీవీలు, 1000 రూపాయలకి 30 పీవీలు, ఆ లెక్కన 2000కి 60 పీవీలు, అంతేనా? 3000కి 100 పీవీలు, అలాగే 10,000కి 5,000కి 150 పీవీలు, 10,000కి 300 పీవీలు, అలాగే 1,00,000 రూపాయలకి 3,000 పీవీలు. ఇదైతే మీకు ఐడియా ఉంది కదా, తీసేయచ్చు కదా. ఎందుకంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ సూత్రం మీకు ఐడియా ఉందా? మ్యాథ్స్ నాకు అది ఒక్కటే వచ్చు, ఇంకేం అడగకండి దయచేసి. ఎందుకంటే అది చాలా ఈజీ సూత్రం. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. మన 100%లో సినిమాలో ఉంది కదా, అందులో బాగా అర్థమైపోయింది అందరికీ. ఇక్కడ 60 పీవీ సిఎంసి ఉంటుంది. ఏంటి సార్? అలాగే ఒక 100 పీవీ సిఎంసి ఉంటుంది. ఈ సిఎన్సీలోనే వస్తువు తీసుకోవాలంటే సిఎన్సీలో తీసుకోవాల్సిన గ్యారంటీ మీకు లేదు. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ దీంట్లో రిటైల్ ప్రాఫిట్ స్టార్టింగ్ ప్రతి ఒక్కరికి, మీకే కానీ నాకే కానీ స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క పర్సన్కి ఎంత డిస్కౌంట్ ఇస్తారంటే 10 to 20%. ఎంత స్టార్టింగ్? ఎవరికైనా సరే కొంటే కొనుగోలు మీద ఇచ్చే డిస్కౌంట్ వచ్చేసి 10 to 20% డిస్కౌంట్. అలాగే ఈసారి కొన్నాము, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కొనమా, కొనుగోలు మీద ఎక్స్ట్రా 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. అంటే ఈ 20 ప్లస్ 10 ఎంత? 30% మనకు డిస్కౌంట్ మార్జిన్ అనేది ఇస్తున్నారు. ఈ చొప్పున చూసుకుంటే ఇక్కడ 60 పీవీకి రావాల్సిన 10 to 20% డిస్కౌంట్, 10% ఫ్రీ ప్రొడక్ట్స్. దీంతో పాటుగా పీవీలు వస్తాయి కదా, ఈ పీవీల మీద క్యాష్ బ్యాక్ ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వడం అంటే దానికి అక్యూములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అది ఒక పీవీ ఉంటే 5% ఏ లెవెల్, అలాగే 600 పీవీలు ఉంటే 8%, 2400 పీవీలు ఉంటే 12%, 5500 పీవీ ఉంటే 16%. ఇక్కడ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ ఎవరు? 5%లో డిస్ట్రిబ్యూటర్, అలాగే 8%లో సీనియర్ డిస్ట్రిబ్యూటర్, 12%లో అసిస్టెంట్ డైరెక్టర్, అలాగే డైరెక్టర్ అనే చిన్న లెవెల్స్ ఉంటాయి. స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేయడానికి స్టార్ట్ అవుతాము. స్టార్టింగ్లో 10 to 20% డిస్కౌంట్ షాప్లోనే తీసుకుంటాము. అలాగే మనం ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ ప్రకారం క్యాష్ బ్యాక్ తీసుకుంటాము. దీనికి లాయల్టీ 60 పీవీ 100 పీవీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా 4 నెలలు వాడితే ఎంత? 4 నెలలు వాడితే 1 month ఫ్రీ ప్రొడక్ట్స్. 60 పీవీకి 4 నెలలు వాడిన తర్వాత వచ్చే వోచర్ వచ్చేసి 1250. ఎంత? 100 పీవీకి 4 నెలలు వాడిన తర్వాత వచ్చే వోచర్ వచ్చేసి 2515. ఇదే వస్తువు బయట వాడితే మనకు డిస్కౌంట్ ఎవరైనా ఇస్తారా? ఫ్రీ ప్రొడక్ట్ ఏమైనా ఇస్తారా? ఈ రోజు వాడుతున్నావు, ప్రతి నెల వస్తున్నామని
4 నెలలు వాడితే 1 మంత్ ఫ్రీ ఇవ్వడానికి ఎవరైనా చేస్తారా? కానీ ఇక్కడ ఉందా లేదా? ఇది మనకే ఇస్తారా? మనతో పాటు వచ్చే ప్రతి ఒక్కరికి ఇస్తారా? ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇవ్వాలంటే ఇప్పుడు ఇది కస్టమర్ బెనిఫిట్. ఏ బెనిఫిట్? కస్టమర్ బెనిఫిట్. 5 to 16% చూస్తాం. ఇకపోతే ఇక్కడ మెల్లగా మనం స్టార్ట్ అయినప్పుడు ఏ పర్సన్కైనా సరే స్టార్టింగ్ పర్సన్కి వామో నువ్వు బాణం గుర్తేసినావా? ఇదంతా దొంగ కంపెనీ. ఇట్లా గీత గీసినాం అనుకో గుణసున్న పెట్టి, ఇది దొంగ కంపెనీ. ఓ ఇట్లాంటి మంచి చూసినాం. ఓ ఎస్ఆర్లో అనే వాళ్ళు ఎక్కువ తయారవుతారు. స్టార్టింగ్లో ప్రొడక్ట్ వాడతారు, ప్రొడక్ట్ క్వాలిటీ గురించి చెప్పాలి, వాడే విధానం గురించి చెప్పాలి, ఆ ప్రొడక్ట్ వల్ల ఆ కుటుంబానికి ఏం అవసరం అవుతుందనే చెప్పాలి. ఒక్కసారి ఆ ఇంట్లో వస్తువు వాడే వాళ్ళకే మన బాధ్యత. వాడిందంటే ఆటోమేటిక్గా ఆ వస్తువు మనల్ని అట్రాక్ట్ చేసేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న క్వాలిటీ, ఆ ప్రొడక్ట్ మన కంపెనీకి బ్యాక్ బోన్ ఏంటంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ. ప్రొడక్ట్ యొక్క క్వాలిటీయే మనల్ని వాళ్ళని దగ్గర అనుసంధానం చేసేస్తుంది. ఎంత మంచి కంపెనీ అయినా, ఎంత డబ్బులు ఇచ్చే కంపెనీ అయినా ప్రొడక్ట్ క్వాలిటీ బాగోలేదంటే ఏదో ఒక సందర్భంలో ఆగిపోతుందా లేదా? ఎంత డబ్బు ఇచ్చే కంపెనీ అయినా సరే డబ్బులు వస్తే మాత్రం ఇటువంటి ప్రోడక్ట్ నలుగురికి ఇస్తే మన అంతరాత్మే మనకు చెప్తుంది, ఆ ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వద్దు. డబ్బులు వస్తే నాకు ఒక్కరికి వస్తారు, కానీ రేపు ఎవరికైనా ఏదైనా అయితే వాళ్ళందరూ నన్నే క్వశ్చన్ చేస్తారు, చేస్తాను. అటువంటిప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలా, లేదంటే క్వాలిటీ తగ్గకుండా ఉండాలా? క్వాలిటీ ఖచ్చితంగా 100% మెయింటైన్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది క్వశ్చన్ ఆఫర్స్. సరే, ఇది బాడీ స్ప్రే. ఇది బాడీ స్ప్రే. ఇది లోపల తీసుకుంటామా, బయట అప్లై చేస్తామా? బయట అప్లై చేస్తే బాడీ స్ప్రే అండ్ సెంట్. ఇది దీని మీద రాసి ఉంటుంది బెస్ట్ టు బి సోల్డ్ ఓన్లీ, బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఓన్లీ. అక్కడ మీరు చూడండి, బెస్ట్ ఈజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ యాజ్ పర్ రిటర్న్ పాలసీ అని చెప్పేసి దాని మీద రాసి ఉంటుంది. ఎస్ఆర్లో ప్రతి ప్రోడక్ట్ దాన్ని సీల్ తీసినామంటే బయట ఓపెన్ చేసినావా తీసుకోవాల్సిందే, మాకు సంబంధం లేదు. ఎందుకంటాం ఎస్ఆర్లో చిన్నపిల్లలు, మా పాప సన్నివేశం ఒకటి నాకు గుర్తున్నది. ఆ బొమ్మ మీద ఉన్న కవర్ చింపేసింది. ఆ బొమ్మ యాక్చువల్లీ నాకు నచ్చలా, ఆమెకు ఒక్కరికే నచ్చింది. కానీ నువ్వు మీ పాప అది తీసేసింది కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది కదా ఫోన్పే 2200 రెడీ పే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద 450 రకాల వస్తువుల మీద రాసి ఉంటుంది వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ యాజ్ పర్ ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ అని చెప్పేసి బిల్లు ఆ ప్రొడక్ట్ తీసుకొని వచ్చేసేయండి. 24 గంటలలో మీకు క్యాష్ అంటే క్యాష్, లేదంటే రీప్లేస్మెంట్గా ఇంకో వేరే ప్రోడక్ట్ తీసుకోండి, మీ ఇష్టం. ఇలా రాసిచ్చే చెప్పే ధైర్యం ఉన్న కంపెనీ ఒక్కటే ఉందా మార్కెట్లో? ఒక్కటి కూడా లేదు. అందుకే కంపెనీ జెన్యూనిటీగా 21 సంవత్సరాలుగా ప్రతి రాష్ట్రంలో హెడ్ ఆఫీసులు పెడుతూ, ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్ పాయింట్లు పెడుతూ, ప్రతి 10-15 కిలోమీటర్ల సరౌండింగ్లో ఖచ్చితంగా షాపులు ఏర్పరుస్తూ, ప్రతిరోజు కావాల్సిన కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తూ, మార్కెట్ సిస్టమ్ ఇందులో మనల్ని నమ్మి చాలామంది వస్తున్నారు, చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ వస్తున్నారు. వీళ్ళకి ఇన్కమ్ పరంగా చాలా మంచి ద బెస్ట్ ఇవ్వాలి, ద బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, ద బెస్ట్ ఇన్కమ్ సోర్స్ కల్పించాలి అని ప్రతి ఒక్కరికి డీటెయిల్స్ ఇస్తూ ప్రతినిత్యం అప్డేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చేస్తూ ఉంది కంపెనీ. అటువంటి రైట్ అసోసియేషన్లో ఉన్నాము. అవునంటారు కదా, సెంట్ మనం డైరెక్ట్ కొట్టుకోవాల్సిన పని లేదు. సెంట్ కొట్టుకున్న వాడిని కొంచెం రాసుకుంటే చాలు, స్మెల్ వచ్చేస్తుంది అంట. వేసాము అలాంటి అసోసియేషన్లో ఉన్నాము. క్రికెట్లో 12 మంది ఆడతారు, 11 మంది ఆడతారు. వచ్చిన వాళ్ళందరూ సెంచరీ చేయాల్సిన పని లేదు. కొంతమంది సెంచరీ చేస్తారు, కొంతమంది బ్యాటింగ్లో, కొంతమంది బౌలింగ్లో, కొంతమంది కీపింగ్లో, ఫీల్డింగ్లో, ఇలా సమిష్టిగా చేసిన
కళ ఆ గేమ్ ఎస్ఆర్నో అవునా కదా. ఇక్కడ 60 PV చూసాము, 100 PV చూసాము. అలాగే ఈ స్ట్రక్చర్ ఎవరికి తెలుసు? సీనియర్ లీడర్ అంటే సీనియర్ లీడర్ ఆల్రెడీ ప్రొడక్ట్ వాడి కొత్త వాళ్ళకి ఐడియా ఎక్కడ వేయాలి, ఎలా చేయాలని వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు కదా. చిన్నపిల్లలకి వేసేలా ఇలా రాయి, ఇలా చేసుకో పువ్వు అంటారు, పువ్వు అంటారు, సగం ఆల్రెడీ పింగేసి ఉంటారు ఎస్ఆర్లో అవునా కదా. చిన్నపిల్లలకి నేర్పించినట్టుగా ఈ సిస్టంలో కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి 1-to-1 హోమ్ మీటింగ్ ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పి వాళ్ళని కూడా మీకు తెలిసిన ఒక 4-6 పరిచయం చేయండి. వాళ్ళకు కూడా మన ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్స్ ఇద్దాము. ఇస్తే వాళ్ళు కూడా వాడితే మనకి ఇచ్చినట్టుగా బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వాలా వద్దా? ఇస్తారు. ఇవాళ ఆల్మోస్ట్ ఇక్కడ ABCDEF ఇలా ఒక 6 పరిచయం చేస్తాము. ఈ 6 ప్రోడక్ట్ వాడితే ఇక్కడ ఒక 10 ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఒక 500 PV అంటే ఇక్కడ ఒక 5,000 బిజినెస్ అనుకోండి, ఇక్కడ ఒక 5,000 బిజినెస్ అనుకోండి, ఇక్కడ 2,000 బిజినెస్ అనుకోండి, ఇక్కడ 3,000 బిజినెస్ అనుకోండి, ఇక్కడ 2,000 బిజినెస్ అనుకోండి, ఇక్కడ 3,000 బిజినెస్ అనుకోండి. టోటల్ ఎంత అయింది? 5,000 ప్లస్ 5,000 ఎంత? అట్లా ఎక్కడ రావు 10 ప్లస్ 2 20,000 బిజినెస్. అలాగే ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ మన ఇంట్లో కావాల్సిన కనీసం ఒక 2,000-3,000 వాడుకుంటారు కదా. ఈ 20,000 ప్లస్ 2,000 ఎంత అయింది? 22,000 బిజినెస్. 100కి 3 మరి 22,000కి ఎన్ని PVలు తెలియదు కదా. 10,000కి ఎన్ని PVలు? 10,000కి ఎన్ని PV? 300. మరి 20,000కి 600. ఇంకా 2,000 ఉంటాయి కదా. 2,000కి ఎన్ని PVలు? 60 PV. సూపర్ సార్ క్లాస్ చేయండి. 600 ప్లస్ 60 టోటల్ ఎన్ని PVలు? 660 PVలు. 660 PVలు అంటే మిమ్మల్ని ఒకసారి టెస్ట్ చేస్తాను. మీరు ఏ లెవెల్లో ఉంటారు? 660 PVలు అయింది కదా. మనం ఇక్కడ ఏ లెవెల్లో ఉంటాము? 8%. ఇక్కడ 12% PVలు వస్తే అవునా? అంటే 2399 వరకు 8%. బిజినెస్ ఎంత జరిగింది? 22,000 బిజినెస్. PVలు ఎంత? 660. ఇక్కడ 8% ఉన్నాం. అయితే ఈ పర్సన్కి అంటే వీళ్ళందరూ ఏ లెవెల్లో ఉంటారు? 5% ఉంటారు. కాబట్టి ఎక్స్ అనే పర్సన్ 8% ఉంటారు. వీళ్ళందరికీ 5% ఇన్కమ్ డిస్కౌంట్ ఇస్తూ క్యాష్ బ్యాక్ ఇస్తూ ఈ 8కి 5కి మధ్య ఉన్న గ్యాప్ కమిషన్ ఈ ఎక్స్ అనే పర్సన్కి ఇస్తారు. అచ్చా సెకండ్ ఇది బాగుంది, ప్రొడక్ట్ వాడారు. మనం ఈ విధంగా 6 డీటెయిల్స్ 6కో 10 మందికో ఎంతో మందికి మనం ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వీళ్ళకి కూడా అదే 6 నుంచి 10 మంది ఉంటుందా ఉంటారా? 100 మంది ఉండకపోవచ్చు, 6 నుంచి 10 మంది ఖచ్చితంగా ఉంటారు. ఆ 6-10 మంది ఇక్కడ వీళ్ళతో 6 ఎంత? 6 36 ఇంటూ 22,000. ఇక్కడ అందరినీ కలిపి 22,000 బిజినెస్ అయ్యింది అవునా? ఇక్కడ అందరినీ కలిపి 22,000 బిజినెస్ అయ్యింది. ఇక్కడ ఒక్కొక్క టీం యూజ్ చేసుకొని ఈ బిజినెస్ అయ్యింది. అర్థమవుతుందా? అయితే ఇది అర్థమైతే మీకు బిజినెస్ అర్థమవుతుంది. ప్రొడక్ట్ అందరూ వాడతారు. ఎప్పటి నుంచి వాడుతున్నాం అంటే సంవత్సరం అయింది. ఏమన్నా వస్తుందా అంటే ఏం లేదు, నాకు చెప్పలే అవునా కదా. ఇది తెలిస్తే దయచేసి ఒక చిన్నది ఈ ఫార్మాట్ అయిపోతే డైరెక్ట్ ప్లాన్లోకి వెళ్ళిపోవచ్చు. కంపెనీ 9 రకాల ఆదాయాలు మనకు తెలియాలి. ఇక్కడ ఏముందో తెలియాలి. ఇక్కడ ఏముందో తెలిస్తే ఇప్పుడు ఒక షాప్కి మన పిల్లలే షాప్కి వెళ్ళినా అంటే ఎక్స్ట్రా ఏమన్నా అడుగుతారా కదా. నాకు బిస్కెట్ కావాలి, చాక్లెట్ కావాలి, నాకేంటి అని చెప్పేసి అవునా కదా. ఎవరు ఫ్రీగా చేయరు. ఇక్కడ కూడా వీళ్ళే మట్టిగా సర్వీస్ చేయట. ఈ 60% వీళ్ళు తీసుకుంటారు కాబట్టి సర్వీస్ చేయడానికి. ఇక్కడ కూడా కంపెనీ 60% బెనిఫిట్ ఉంది కదా.
ఇది నాకేమొద్దు, నాకు ఆల్రెడీ బోలెడు కంపెనీలు ఉన్నాయి. ఎవరు? గౌతమ్పల్లి సార్. నాకు ఆల్రెడీ బోలెడు కంపెనీలు ఉన్నాయి, నాకు వచ్చే ఇన్కమ్ నాకు చాలు, ఈ కంపెనీ ద్వారా మీరందరూ లాభపడండి అని చెప్పేసి క్వాలిటీ వస్తువు మన చేతిలో అప్పగించింది. అవునా కదా? అది మన ద్వారా 1,52,000. మరి ఇక్కడ ఓవరాల్ 22,000 బిజినెస్కి 660 పీవీ. ఇక్కడ ఒక్కొక్క టీం నుంచి 22,000 బిజినెస్. ఎగ్జాంపుల్ అంటే 660 ఇంటూ 6 3,960. 3,960 పీవీ ఈ మంత్. ఇది ఫస్ట్ మంత్, ఇది సెకండ్ మంత్ కదా. 3,960 మామూలుగా బయట కంపెనీలలో జీరో కావాలి యాక్చువల్లీ, మళ్ళీ ఫస్ట్ కంచెలు మొదలు పెట్టాలి. కానీ గతంలో ఉన్న 22,000 బిజినెస్ ఉంది కదా, ఆ పీవీ 660 ప్లస్ ఈ 3,960 ప్లస్ చేయండి 4,620. ఇక్కడ డైరెక్టర్ అనే లెవెల్ ఉంది కదా, 5,500 పీవీలు అయితే 16% డైరెక్టర్ అంటున్నారు. డైరెక్టర్ అని ఎవరిని అంటారు? ఒక కాలేజ్ ఓనర్ని డైరెక్టర్ అంటారు, ఒక కంపెనీ ఓనర్ని డైరెక్టర్ అంటారు, ఒక సంస్థకి ఓనర్ని డైరెక్టర్ అంటారు. ఏం అవునా కదా? ఇక్కడ డైరెక్టర్ అంటే మన కంపెనీకి మనమే హీరో, మీ సినిమాకి నువ్వే హీరో. స్టార్ట్ అయిన 1 లేదా 2 నెలల్లో 4,500 ఎస్పీజీతో అయితే కూడా ఇక్కడ కుములేటివ్లో 5,500 పీవీలు చేసే బ్రాండ్ డైరెక్టర్ 1 లేదా 2 నెలల్లో ఈ విధంగా 4,500 ఎస్పీవీ తోటి వస్తే కూడా బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ తీసుకోవచ్చు కంపెనీలో. ఇక్కడ 4,620. ఒకసారి క్యాలెండర్ ఓపెన్ చేయండి. 4,620 ఇంటూ 16, 4,620 ఇంటూ 16 డివైడెడ్ బై 100 ఎంత వచ్చిందమ్మా? 739.2 ఇంటూ 18. 13,305. ఇది మీది మీ ఇన్కమ్. ఓన్లీ సెకండ్ మంత్. ఫస్ట్ మంత్ మీరు వాడుకొని ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో వాడుకున్నారు. అదే వీక్లో మీరు ఒక 6 పెట్టి ఇలా ప్లాన్ చేయించారు. ప్లాన్ చేయిస్తే ఇందులో వచ్చింది ఒక 500, 300, 400 వీడియో ఎంతో కొంత బెనిఫిట్ చూస్తారు. సెకండ్ మంత్లో మీతో పాటు ఒక టీం తోటి మీరు వర్క్ చేసి అసోసియేషన్లో నడిస్తే మీకు వచ్చే ఇన్కమ్ 13,305. ఇలా మీకు ఒక్కరికి ఇస్తారా? ఈ 6 మీకు ఇచ్చినట్టుగా 1,000, 1,500, 2,000 వరకు బెనిఫిట్ ఈ 6 ఇవ్వాలా వద్దా? ఈ ఉన్న వ్యక్తులకి ఏది 36 మంది కదా, ఈ 36 మందికి మనకి ఇచ్చినట్టు డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్స్, క్యాష్ బ్యాక్ ఇవ్వాలా వద్దా? ఇస్తూ ఇక్కడ ఈ పర్సన్ ఎక్స్ట్రా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ టీం ద్వారా వీళ్ళందరూ ఎవరి ద్వారా వచ్చారంటే ఈ పర్సన్ ద్వారా వచ్చింది. మీరు మా సీనా ఈ పర్సన్ ద్వారా వచ్చింది కాబట్టి ఇక్కడ జరిగే బిజినెస్ అంతా కూడా ఈ పర్సన్కి వస్తుంది. ఏమొస్తుంది? మూడో ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ బోనస్. ఏంటది? డైరెక్ట్ బోనస్ అనేది 15% ఉంటుంది. ఎంత? ఇది మినిమం 10,000 నుండి 35,000 వరకు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ABCDEF అనే టీంను పెట్టి మనం ముందుకెళ్తాము. ఎస్ఆర్లో వాళ్ళు లేని మనం ఉన్నామా? అవునా కదా? వాళ్ళతోటే మనం బిజినెస్. ఒకవేళ మనం ఒక్కరమే చేస్తున్నామంటే మనకే డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్స్, అది మాత్రమే కస్టమర్ బాగానే ఉంటాం. కానీ మనతో పాటు టీం తోటి ప్లాన్ చేస్తే బిజినెస్ జరగడం ద్వారా మనకి ఇన్కమ్. ఇప్పుడు ఆ తర్వాత మనం ట్రాన్స్లేట్ అయినట్టుగా వాళ్ళు కూడా అవుతారా రారా? అమ్మ నాన్నలు మనల్ని జన్మనిచ్చారు, పెంచి పెద్ద చేశారు.
వాళ్ళ కష్టంతో మనకి అన్ని విద్యాబుద్ధులు నేర్పించారు. జాబ్ వచ్చినా రాకుండా పెళ్ళైతే అవుతుంది. కుటుంబ బాధ్యత, నీకు పెళ్లి చేసిన నీ పని నువ్వే చేయాలా, మరి గుర్తుపెట్టుకో. ఏ సార్లో అంటేనే అన్నారా? మరి నన్ను ఈ లోకంలో తీసుకొచ్చారు. నాకు 25-30 సంవత్సరాలు వచ్చిన నాన్న నన్ను ఎత్తుకుంటే నన్ను ఎత్తుకుంటాను మా నాన్న అన్నా కదా. గార్డెన్ పెరిగినావు, ఏమరా నీ పని నువ్వు చేయి, ఇంతవరకు నేను చేసింది చాలదా అని చెప్పేసి అంటారు. వేసాను. కానీ ఇక్కడ టీం వర్క్, ఇక్కడ ఒక్కరే కలిసి చేయాల్సింది. మనతో పాటు ఇద్దరు ముగ్గురు నలుగురు మన టీంతో పాటు కలిసి జర్నీ చేసే ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ ఈ ఒక్క పర్సన్ మనం గెలుస్తూ ఒకరిని గెలిపించాలా, బయట నలుగురిని తొక్కి డెవలప్ అవుతారు. ఎస్ఆర్నో రాజకీయంలో అణచివేత ఉంది. ఎస్ఆర్నో రాజకీయంలో గెలవాలంటే ఏం చేయాలా? నలుగురిని తొక్కి పైకి వెళ్ళాలి. ఎస్ఆర్నో తప్పుగా అనుకోవద్దు. మరి లాయర్లు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బు బాగా రావాలంటే ఏం చేయాలా? క్రైమ్ బాగా జరగాల. ఎస్ఆర్నో ఇప్పుడు క్రైమ్ జరిగితేనే కదా వాళ్ళకి గిరాకీ వచ్చేది. లేదంటే లాయర్లకి జడ్జిలకి ఎక్కడ గిరాకీ, ఎక్కడెక్కడ అన్యాయాలు బాగా అన్యాయాలు జరగాలని మొక్కుతారు. ఎస్ఆర్నో అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ వచ్చిన పరిస్థితిని అర్థం చేసుకొని హెల్ప్ చేసే మంచి దేవుని లాంటి డాక్టర్లు ఉన్నారు. అదే కొన్ని రకాల హాస్పిటల్లో డబ్బులు గుంజే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఎస్ఆర్నో అన్నా కదా. మంచి వాళ్ళు ఉన్నారు, కొంత చెడు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాంట్లో బిజినెస్ అనేది ఎక్కువ చూస్తూ ఉన్నారు. ఎస్ఆర్నో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివించే యాజమాన్యం, గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్తో పోటీ చేయించి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే సార్లు ఉన్నారు. అలాగే బయట మార్కెట్లో చేసే అదే పిల్లల్ని రకరకాల ఎక్స్పెరిమెంట్గా చేసి ఆ విధంగా వాడుకునే సార్లు కూడా ఉన్నారు. మంచి ఉంది, చెడు ఉంది. ఏ వ్యవస్థలైనా ఒక రూపాయి కాయనిది, బొమ్మ ఉంది, పోల్స్తుంది. ఒక మనిషి మంచివాడా లేదంటే చెడ్డవాడా అని మనకి ఎట్లా తెలిసేది? ఒక 2, 3, 4 సార్లు లేదంటే కొద్ది కాలం తనతోటి జర్నీ చేస్తే ఈ వ్యక్తి ఎటువంటి వాడు అనేది మనకు తెలుస్తుంది. అవునా కదా. స్టార్టింగ్ వచ్చి నేను చాలా మంచోని, నేను చాలా సూపర్ అని చెప్పేసి అంటే నమ్ముతారు ఎవరన్నా? అవునా కదా. కానీ టీవీలో అందరూ చేసింది నమ్ముతామా మనం? ఆయిల్ పండించరు కానీ ఆయిల్ వాడుతాం. టేస్ట్ ఎక్కడ తయారవుతుందో ఇప్పటికీ తెలియదు, టేస్ట్ వాడుతాం. బూస్ట్ హార్లిక్స్ ఎక్కడ వాడతారో తెలియదు, ఎక్కడ తయారైతే తెలియదు కానీ వాడుతాం. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ మనం బ్రాంచ్ డైరెక్టర్ అయినట్టుగా ఈ పర్సన్ కూడా బ్రాంచ్ డైరెక్టర్ అయితే రకాల అయితే మీకు వచ్చే ప్రమోషన్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. ఏదది? సిల్వర్. 4వ ఇన్కమ్ వచ్చేసి యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా ట్రావెల్ ఫండ్ అనేది 3% ఉంటుంది. ఇక్కడ 10 నుంచి 35 వేల వరకు తీసుకోవచ్చు. ఎంత? డైరెక్టర్ బోనస్లో 10 నుంచి 35 వేలు తీసుకోవచ్చు కదా. మీరు సిల్వర్, మీరు గెలిచి ఇంకొకరిని గెలిపిస్తే కంపెనీ 3% ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది. మరి ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే పెట్రోల్కి, బస్ ఛార్జెస్కి కాదు. ట్రావెల్ ఫండ్ అంటే మనకి పాస్పోర్ట్ ఉండాలి. లేకుంటే అప్లై చేసుకొని పాస్పోర్ట్ తీసుకోవాలి. సంవత్సరంలో 2 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు. దుబాయ్, మలేషియా, సింగపూర్, రకరకాల ప్రపంచ దేశాలు తిరగడానికి. చూడండి, బయట ఏ కంపెనీ అయినా ఇలాంటి అవకాశం ఇస్తుందా? ఏమో. 3% ఇన్కమ్. ఇక్కడ 5,000 నుండి ఎంత? 5,000 నుండి 30,000 వరకు ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ ట్రావెల్ ఫండ్. దీంతో పాటు ఈయన గెలిచిన తర్వాత ఇతరులో ఈయన కూడా గెలవాలన్నా వద్దా? మనం నలుగురికి సపోర్ట్ చేయాలి. వీళ్ళని తొక్కొద్దు, చేయి పట్టి లాగాలి. సమాజంలో ఒక వ్యక్తి అడిగినట్ట, ఒక మనిషి పైకి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళని చేయి పట్టి లాగాలి, కాళ్ళతోటి తొక్కొద్దు అని చెప్పేసి. ఎస్ఆర్నో? కాలు పట్టి గుంచొద్దు, చేయి పట్టి గుంజాలని చెప్పేసి అన్నారు. కాలు పట్టి గుంచితే ఎడిపోతారు, కిందికే కదా. అదే చేయి పట్టి లాగితే పైకి లేస్తారు. ఇదే సిచ్యువేషన్. ఇక్కడ ఈ వ్యక్తి డెవలప్ అయిన తర్వాత ఈ వ్యక్తిని డెవలప్ అయ్యేటట్టు చేయాలి. చేస్తే ఇక్కడ ఈ వ్యక్తి కూడా బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు.
సపోజ్ ఇక్కడ ఒక 3,000 పిల్లలతోటి బ్రాంచ్ అయ్యిండు, ఈయనకు ఒక 10-12 వేల ఇన్కమ్ వస్తుంది. ఈ వ్యక్తి కూడా సైడ్ వేలు 20 చేసుకున్నారు, ఇతనికి ఒక 10-12 వేలు వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఉంది కదా, ఇతనికో 10 పిచ్చేసి ఇతనికో 10-12 వచ్చేటట్టు చేసి ఈ పర్సన్కి సైడ్ వేలు కొంత చేసుకోవాలి. ఇన్కమ్ ఎంత వస్తుంది ఒకసారి అడగండి, ఒకసారి అడగండి. 10-12 మీరు ఇప్పిస్తే ఓన్లీ 10-12 వేలు వచ్చేటట్టు మీరు హెల్ప్ చేస్తే, మనం హెల్ప్ చేస్తే ఇక్కడ వర్క్ చేసే వ్యక్తికి కనీసం గుడ్డిగా 28 నుండి 35 వేల వరకు తీసుకోవచ్చు. అందులో డైరెక్ట్ బోనస్ సపరేట్ ఉంటుంది, ట్రావెల్ ఫండ్ సపరేట్ ఉంటుంది, ఎల్ఓబి 18%. మూడు తరాలు చూడండి. ఇవాళ ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, స్కూల్ టీచర్స్ కానీ, లాయర్స్ కానీ, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న గవర్నమెంట్తో ఉద్యోగస్తులతో సహా, ప్రైవేట్ ఉద్యోగస్తులతో సహా, నార్మల్ స్టూడెంట్స్తో సహా, హౌస్ వైఫ్తో సహా, చిన్న ఏజ్ నుండి పెద్ద ఏజ్ వరకు అర్థం చేసుకునే ప్రతి పర్సన్ కూడా ఈ సిస్టంలో వస్తున్నారంటే కేవలం 3 జనరేషన్. ఈవెన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, పురుషోత్తమ దాసు సార్ నార్మల్ కానిస్టేబుల్, హైదరాబాద్ ఎల్బీ నగర్. వాళ్ళ భార్య తను ఇద్దరు స్టార్ట్ అయితే ఈ సిస్టంలో పర్ మంత్ 19 లక్షల పైబడి ఇన్కమ్ చేసుకుంటున్నారు. ఈ సిస్టంలో ఒక నార్మల్ కానిస్టేబుల్, అర్థమవుతుంది, ఒక నార్మల్ కానిస్టేబుల్ నెలకి 19 నుంచి 25 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఒక ఫర్టిలైజర్ షాప్లో పనిచేసే వ్యక్తి, నర్సంపేట కవితామూర్తి, ఫర్టిలైజర్ షాప్లో పనిచేసే వ్యక్తి, ఒక కంపెనీ తరఫున సీడ్ కంపెనీలో చేసే వ్యక్తి ఈరోజు 2.5 లక్షలు తీసుకుంటున్నారు. కవితామూర్తి నర్సంపేట. ఒక రైతు 10 ఎకరాల భూస్వామి వ్యవసాయం చేసుకునే పర్సన్ 8వ తరగతి చదువుకున్నారు. ఈ సిస్టంలో 1,69,000 తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి బ్యాంకులలో క్రాప్ లోన్ రెన్యువల్ చేస్తారు చూడండి, రెన్యువల్ చేస్తూ తన దగ్గర ఉన్న డబ్బుని రొటేషన్ చేసుకునే వ్యక్తి ఈ సిస్టంలో 1,94,000 తీసుకుంటున్నారు. అలాగే 2వ తరగతి చదువుకున్న స్కూల్ ఆయా ఈ సిస్టంలో తను చూడడానికి కొంచెం లావు ఉంటుంది, హైట్ కూడా చాలా తక్కువ, అందరూ హేళన చేసిన వాళ్ళే. ఒక 1,69,00,000 పెట్టి హౌస్ కన్స్ట్రక్షన్ రీసెంట్లీ చూడండి మా ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నారు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. అలాగే మనం ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ ప్రకారం 3తో పాటు మన వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అలాగే మనం 5,500 లేదంటే 4,500 పీవీలో మర్చిపోయిన తర్వాత డైరెక్ట్ బోనస్ ఇస్తున్నారు. ఇన్కమ్తో పాటు మనం డెవలప్ అయ్యి ఇంకొకరిని డెవలప్ చేస్తే ట్రావెల్ ఫండ్ ఇస్తున్నారు. మనం డెవలప్ అయ్యి ఇంకొకరిని డెవలప్ చేస్తే ఎల్ఓబి కూడా ఇస్తున్నారు. చూడండి 9 రకాల ఆదాయాలు, అందులో 1, 2, 3, 4, 5 ఓన్లీ మనం డెవలప్ అయ్యి ఇంకొకరిని డెవలప్ చేస్తేనే ఇన్ని రకాల బెనిఫిట్ తీసుకున్నాము. మనం డెవలప్ అయ్యి ఇతన్ని కూడా డెవలప్ చేస్తే కంపెనీ ఇక్కడ ట్రావెల్ ఫండ్ ఇచ్చింది కదా, దాంతో పాటు కార్ ఫండ్ ఇస్తుంది. ఏ ఫండ్? కార్ ఫండ్. ఇది ఎంత ఇస్తుంది? 5%. మినిమం 5,000 నుండి ఎంత? 5,000 నుండి 80,000 వరకు పర్ మంత్ మనకు వచ్చే డైరెక్ట్ బోనస్ వేరు, ట్రావెల్ ఫండ్ వేరు, ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వేరు, కార్ ఫండ్ వేరు. మనం గెలిచి ముగ్గురిని గెలిపిస్తే కంపెనీ నుండి కారు ఒకటే ఏదో బొమ్మ కారు ఇవ్వరు,
మనకు బడ్జెట్లో ఒక 10, 12, 15 లక్షల వరకు ఫస్ట్ కారు తీసుకుంటాము. ఆ కారుకి మనం జర్నీ చేస్తూ మనల్ని చూసి నలుగురు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ రోల్ మోడల్గా ఉంటూ ఆ తర్వాత మనలాగా ముగ్గురికి కారు ఇప్పిస్తాం కదా, ఇప్పించిన తర్వాత వాళ్ళు కూడా ఈ స్టార్ అనే లెవెల్లో మినిమం ఇన్కమ్ ఒక 60,000-80,000 పైబడి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చే ఇన్కమ్లతో పాటు ఇది సపరేట్. స్టార్టింగ్లో 5,000, 10,000, 15,000, 20,000, 25,000, 30,000 ఇలా వస్తుంది. హైయెస్ట్ 80,000 పర్ మంత్ కార్పొరేట్ సపరేట్ తీసుకోవచ్చు మనకి ఇచ్చే బోనస్తో పాటు. ఎంతమందిని డెవలప్ అయితే ఓన్లీ ముగ్గురు, ఈ ముగ్గురిని ఎలా డెవలప్ చేశామో ఇంకో ముగ్గురిని చేయడం ఈజీయా కష్టమా? ఈజీ. మనం ఎలా డెవలప్ అయ్యామో ఒకరిని డెవలప్ చేసాము, ఆ ఒక్కరిని డెవలప్ చేసినట్టే ఒక్కొక్కరిని డెవలప్ చేసుకుంటూ 6గురిని చేసేసాము. చేస్తే మనకు ఇంకో ఇన్కమ్ వచ్చేసి హౌస్ ఫండ్. ఏంటది? కార్ తీసుకోవడానికి ఇస్తుంది. అలాగే హౌస్ ఫండ్ మినిమం 5,000 నుండి 1 లక్ష మనకొచ్చే ఇన్కమ్లో సపరేట్ చేస్తూ కార్ ఫండ్ కూడా ఇస్తూ హౌస్ ఫండ్ ఒక 3%, అది 5,000 నుండి నెలకి 1,00,000 రూపాయలు సపరేట్. అది ఇవన్నీ కూడా ఏ మంత్ కామంత్కే ఇస్తారా? ఎస్, ఏ మంత్ కామంతే ఇస్తారు. ట్రావెల్ ఫండ్, మీరు ఫారెన్ పోరు, నాకు డబ్బే కావాలి, మెయిల్ చేద్దాం, 24 అవర్స్లో లేదంటే 48 అవర్స్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు వచ్చేస్తాయి. ట్రావెల్ ఫండ్. ట్రావెల్ ఫండ్ ఏంటంటే ప్రపంచ దేశాలు, ఇక్కడ మనకు వేములవాడ రాజన్న, సమ్మక్క సారక్క, ఊటీ, కొడైకెనాల్, అలాగే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, అలాగే రకరకాల లోకల్ లొకేషన్స్ ఉన్నాయి. అవి మాత్రమే మనం చూసే ఏరియాస్. కానీ ప్రపంచ దేశాలు వెళ్ళడానికి ఈ ట్రావెల్ ఫండ్ మీరు వాడుకోండి. ఆ విధంగా మీరు ఉపయోగించుకొని మీరు కూడా మరో ప్రపంచం ఉంది, ఇది బాగా ఉన్న వీళ్ళు మాత్రమే చూస్తున్నారు ఈ ప్రపంచాన్ని. ఎవరు? మనం వాడుతున్నాం కదా, వీళ్ళందరూ ఆ ప్రపంచాన్ని తీసుకున్నారు, చూస్తున్నారు. ప్రపంచ దేశాలని వీళ్ళు విజిట్ అవుతున్నారు. కానీ మనం వెళ్ళి విజిట్ అవ్వడానికి అవకాశం ఉందా? మనకి ఛాన్స్ ఇస్తారా? కానీ ఈ ఛాన్స్ మీరు తీసుకోండి అని చెప్పేసి అంటుంది. మనం డెవలప్ అయితే ఆల్రెడీ డెవలప్ చేస్తే నువ్వు నీ పర్ మంత్ ఇన్కమ్ ఒక 2 లక్షలు 3 లక్షలు దాటింది. కంపెనీ మీకు భరోసా ఇచ్చి ఒక 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల వరకు ఇన్కమ్ తీసుకో, దాంతో నువ్వు 1 కోటి 2 కోట్లు నీ స్తోమతను తగ్గట్టుగా నువ్వు ఇల్లు మంచి ఇల్లు కట్టి చేసుకో, మిగిలింది ఇంకేదైనా ల్యాండ్ ఇంకేదైనా ప్రాపర్టీ బిల్డ్ చేసుకోవడం అలాంటివి చేసుకో అని చెప్పేసి కంపెనీ ఉంటుంది. మనం ఈ కంపెనీలో కాకుండా బయట ఏ కంపెనీలో చేద్దాం. ఇలాంటి సోర్స్ మనకు కల్పిస్తారా? ఇవ్వగలుగుతారా? ఇవ్వను కాక ఇవ్వను. 7.5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ, 7.5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ, ఒక 4 నెలలు ఆ పనికి వెళ్ళకపోతే నాకు ఇన్కమ్ లేదు, నా ప్లస్ ఇంకొకరిని పెట్టుకున్నారు. అవునా కదా? ఇక్కడ నేను ఒక్కరిని కష్టపడితే, గుడ్ మార్నింగ్, అర్థమవుతుందా? నేను ఒక్కరిని కష్టపడితే నలుగురికి నేను సహాయం చేస్తే వాళ్ళు కూడా డెవలప్ అయితే నేను 3 తరాలు భవిష్యత్తు ఇన్కమ్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఇప్పించడమే కాదు, నేను కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి ఈ సిస్టంలో జర్నీ చేస్తాను. దీంతో పాటుగా 6గురిని ఏ విధంగా డెవలప్ చేస్తామో ఇంకో 2ని ఆ విధంగా డెవలప్ చేస్తే ఎలాంటి క్లబ్ అంటారు? ఇది 2% ఉంటుంది, ఓన్లీ 2%. ఇది 20,000 నుండి ఎంత? 20,000 నుండి ఎలైట్ క్లబ్ 2% జస్ట్, కానీ కనీసం 20,000 నుండి 20 లక్షల వరకు తీసుకోవచ్చు. చూడండి, స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుండే. ఈ బిల్డింగ్ కట్టినంటే ఫస్ట్ బేస్మెంట్ వేసి ఉంటారు. అసలు ఈ బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటేనే ఈ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది మనకు అవగాహన. అయితే ఇప్పుడు 100 ఎకరాల భూస్వామి అయినా సరే ట్రాక్టర్ తోటో ఏదైనా వెహికల్ తోటి అది ఫస్ట్ కల్టివేషన్ చేయాలా, దున్నించాలా, దాన్ని సాగు చేయాలా, విత్తనాలు వేయడానికి సిద్ధం చేసుకోవాలి. ఎస్ఆర్నో? ప్రతి దానికి ప్రాసెస్ ఉంది. అవునా కదా?
ఇక్కడ కూడా ప్రాసెస్ ఉంది. ఇక్కడ వస్తువు వాడడానికే వస్తారు, ప్రాబ్లం ఏదైనా ఉంటే తగ్గించుకుంటారు, ఉన్న 9 రకాల ఆదాయాలు చూస్తారు, మనం లాగా నలుగురికి అవేర్నెస్ ఇవ్వడం చేస్తారు, మొదలు పెడతారు. ఒక్కొక్క ఇన్కమ్ బయట చూడండి. ఇవాళ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ అనేది తప్పు కాదు. మిడిల్ క్లాస్కి మనకి ఒక దివ్యవరం. ఎందుకంటే కనీస అవసరాలు ఎంతో కొంత సమాజంలో ఒకరి మీద ఆధారపడకుండా మనల్ని ఇండిపెండెంట్గా నిలబడడానికి చేస్తుంది. ఎస్ఆర్నో అది ఎలా ఉందో ఇక్కడ మన ప్రొఫెషన్ని డిస్టర్బ్ చేసుకునే ప్లాట్ఫామ్ కూడా కాదు. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్గా ఉండొచ్చు, మీ ఇంటి పనులు, వంట పనులు, మీ ఆయన గారి పిల్లలకి అన్ని పనులు చేయొచ్చు. చేస్తూ మీకు మిగిలిన ఒక అరగంట పావుగంట టైం ఉంటుంది కదా. మీకు ఎవరు పరిచయం? ప్రాణమ్మ కదా. ప్రాణమ్మతో పాటుగా జర్నీ చేసి సారమ్మ కూడా ఇక్కడ లోకల్లోనే ఉంటారు, అమ్మతో పాటుగా ఇక్కడ పద్మక్క కూడా లోకల్ ఉంటారు, అమ్మ మీరు కూడా ఇక్కడ లోకలే కదా. ఇలా మీరందరూ కలిసి జర్నీ చేసి లోకల్లో రామమ్మ కానీ, ప్రవీణ్ కానీ, నేను కానీ అవసరానికి కనుక స్టార్టింగ్లో ఒకరికొకరు అనుసంధానం చేసుకొని ఈ ప్రోడక్ట్ మనం వాడతాం. వాడిన తర్వాత నలుగురికి చెప్పడం మొదలు పెడతాం. కొనగల మనం వెళ్ళేది వాళ్ళ ఇంటికి ఏం చేయడానికి? ప్రోడక్ట్ వాడాలి, ప్రోడక్ట్ వాడి చెప్పాలి. బాగుందా లేదా? రెండు విషయం. బాగుంది కదా, నచ్చింది కదా, ఈ వస్తువు చలో నువ్వు నేను కలిసి నువ్వు 10 మంది లిస్ట్ రాయి. స్టార్టింగే 100 మంది లిస్ట్ రాయాలంటే రాయకపోవచ్చు అందరూ, కానీ ఒక 10 మంది లిస్ట్ అయితే రాస్తారు కదా. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, లేదంటే ఆడపడుచులు, సంథింగ్ ఏదో ఒక సంబంధం ఉంటుంది, లేదంటే దోస్తులు. ఇలా ఒక 10 మంది 20 మంది లిస్ట్ రాసేసుకుని ఒక్కొక్కరికి చెప్పడం మొదలుపెట్టిన. స్టార్టింగ్లో నేను ఇలా దీని గురించి తెలుసుకుని ఇంతవరకు ఈ సిస్టమ్, ఇలాంటి సిస్టమ్ గురించి నాకు తెలియదు. నేను అన్నాను కదా, ఇంతకుముందు ఈ 6 డెవలప్ చేసి ఇంకో ఇద్దరిని డెవలప్ చేస్తే ఇన్స్టిట్యూట్ ఎవరు అంటారు? యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్. ఇప్పుడు ఈ షాప్ ఓనర్ పూర్ణ సార్ కూడా యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్. నేను కూడా అదే పొజిషన్కి వచ్చినాము, యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్. ఈ సిస్టమ్ 6 డెవలప్ చేస్తే హౌస్ ఫండ్ వచ్చింది. ఒక్కొక్కటి ఇలా డెవలప్ చేసుకుంటూ ఇవన్నీ తీసుకుంటూ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్గా ఎలైట్ క్లబ్ వరకు కూడా నేను రీచ్ అయ్యాను. ఇప్పుడు ఇది ఎలా రీచ్ అయ్యానంటే, స్టార్టింగ్ గ్రామ పంచాయతీలో నేను పనిచేసేటప్పుడు 8,500 నాకు నెల జీతం. ఎంత? 8,500. స్టార్టింగ్ ఆ పని నేను మానేసి మానేసి ఈ సిస్టంలో నేను మిమ్మల్ని ఏమంటున్నాను, మీరు చేసే ప్రొఫెషన్ చేయండి, నేను దాన్ని తప్పుపట్టట్లా చేసుకుంటూ ఇందులో మెల్లమెల్లగా మీరు స్టార్ట్ అయితే ఈ సిస్టంలో మీరు చేసే వర్క్ని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. మీ వర్క్తో పాటు ఒక మంచి రైట్, ఇప్పుడు నేను ఆ పనికి వెళ్ళకున్నా పర్లేదు, ఇక్కడ బాగుంది అని మీకు అనిపిస్తుంది చూడండి, అప్పుడు మీరు ఆ పని చేస్తే చేయండి, లేకుంటే లేదు. ఎస్ఆర్నో అలా చేసే ఒక పిటి సార్ 4 ఆదివారం లేదంటే పబ్లిక్ హాలిడేస్ వాళ్ళు చేసి నెలకు 1,50,000 తీసుకుంటున్నారు. అలా చేసే ఒక ఖమ్మం బ్రదర్స్ నాగరాజ్ సార్, ఖమ్మం, ఆయన పోలీసులు చాలా బిజీగా ఉంటారు పాపం, వాళ్ళకి దొరికింది చాలా తక్కువ టైం. ఆ టైంలలో ఉపయోగించుకొని ఇప్పుడు పీటీ సార్ ఏమో వాళ్ళ అన్నయ్య ఈ పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి బ్రదర్ తమ్ముడు, ఆయన నెలకి 1,89,000 తీసుకుంటున్నారు పార్ట్ టైంగా. అలాగే అజ్మీర్ సర్వన్ సిఐ గవర్నమెంట్ కొత్తగూడెం భద్రాచలం, ఆయన పార్ట్ టైంగా స్టార్టింగ్లో చేశారు. ఇప్పుడు లాంగ్ లీవ్ పెట్టేసి ఏం చేసి తన జాబ్ని లాంగ్ లీవ్ పెట్టేసి ఈ సిస్టంలో ఎంత తీసుకుంటున్నారు ఒకసారి అడగండి. 3,89,000 తీసుకుంటున్నారు. 3,89,000 తీసుకుంటారు. ఈరోజు ఒక కుండి తీసుకుందాం, ఒక మామిడి మొక్కను పెడదాం, లేదంటే మన బావి దగ్గరనో ఇంటి దగ్గరనో ఒక మామిడి మొక్కను పెట్టండి. ఈరోజు పెడితే రేపటికి పెరుగుతుందా? నెలలో మెల్లమెల్ల పెరుగుతుంది. కానీ ఒక్కసారి పూత కాత స్టేజ్కి వచ్చింది అనుకోండి, ఆ మొక్క వచ్చే వరకు పండిస్తారు. ఎస్ఆర్నో స్టార్టింగ్లో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకుంటే దాన్ని తుంచేస్తే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఎస్ఆర్నో ఏదైనా పశువులో పక్షులో ఏదో ఒకటి దాన్ని డిస్టర్బ్ చేస్తే, గాలికి అటు ఇటు ఊగితే, దానికి ఇరిగితే ప్రాబ్లం అవుతుంది. కర్ర సపోర్ట్ చేసి దానికి దగ్గరలో వాటర్ వేసి, ఒక మాట చెప్పుకోవచ్చా, మొన్న నిజామాబాద్, నారాయణఖేడ్, జహీరాబాద్, తాండూరు, వికారాబాద్, పరిగి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, షాద్ నగర్, హైదరాబాద్ రాజేంద్ర నగర్ వయా హైదరాబాద్ చూసుకొని జనగాం
భువనగిరి కంప్లీట్ చేసుకుని గన్పూర్కి వచ్చేసరికి 8 రోజులు అయింది నాకు. ఇంటికాడున్న మల్లెపూ చెట్టు కుండీలలో పెరిగింది, బాగా పెరిగింది కావచ్చు అనుకున్నా. అది శంఖపుష్పం మొక్క తెలుసు కదా, అది ఎంత బాగున్నదో ఈసారి. ఇప్పుడైతే కొన్ని పూలు వచ్చినాయి, ఇప్పుడు బాగా వచ్చినాయి కావచ్చు అనుకున్నా. ఇంకొకటి అది స్నేక్ ప్లాంట్ కుండీలలో పెట్టింది, చాలా బాగుండొచ్చు అనుకున్నా. దాంతోపాటు ఇంకేవి సన్నజాజి, అది కూడా ఇంకా బాగుండొచ్చు అనుకున్నా. గులాబీ మొక్క ఈసారి బాగా బోలెడు పూలు వస్తాయి అని అనుకున్నా. ఇంటికి వచ్చి చూస్తే అక్కడక్కడ వాడిపోయి ఉన్నాయి. మల్లెపూ ఏకంగా పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకు? టైంకి వాటర్ వేయలే, దాన్ని చూడలే, పట్టించుకోలే.